నిన్న కొడంగల్ విషయంలో జరిగినటువంటి కలెక్టర్ దాడిలో ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, గర్హిస్తా ఉన్నాం. ఏ అధికారైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. అధికారులను అడ్డుకోవడం, అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి శిక్ష తప్పదు. కేటీఆర్ నువ్వు శిక్ష ఫేస్ చేయాల్సిందే. ఇప్పుడు అక్కడ కొడంగల్లో గ్రీన్ ఫార్మా క్లస్టర్, అసలు ఏమాత్రం పొల్యూషన్ లేని గ్రీన్ ఫార్మా క్లస్టర్ పెడతా ఉంటే 90% పైగా రైతులు ఒప్పుకొని సమ్మతించి భూములు ఇచ్చిన సందర్భంలో ఒక్క గ్రామంలో జరిగినటువంటి ఎపిసోడ్లో అక్కడ అసలు భూమి లేని వారు వచ్చి దాడి చేశారు. నేను కేటీఆర్ని సూటిగా అడుగుతా ఉన్నాను, ఆ ప్రాంత వాసులు గారు అక్కడ వాళ్ళకి భూములు లేవు, వాళ్ళ భూములు పోవట్లేదు, ఎందుకు వారు దాడి పడాల్సి వచ్చింది? ఇదంతా కూడా కుట్రలో భాగంగా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే కార్యక్రమంలో భాగంగా వారి కార్యకర్తల్ని, వారే ఒప్పుకున్నారు వారి కార్యకర్తలు అక్కడ భూములు లేని కార్యకర్తలు, ఆ ప్రాంతంతో సంబంధం లేని కార్యకర్తలు తాగి వచ్చి కలెక్టర్ మీద దాడి చేసినారంటే ఇదో కుట్రలో భాగంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరి కాకుండా అభివృద్ధిని అంతా కూడా వికేంద్రీకరణ చేస్తా ఉంది. గతంలో హైదరాబాద్ కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి పలు ప్రాంతాలకు విస్తరించాలని క్లస్టర్లుగా విభజించి పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలు తీసుకొస్తా ఉంటే వీరు ఓర్వలేక ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాస్తవాలు బయటకు వచ్చాయి. ఐజీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ జరిగిన ఇన్వెస్టిగేషన్ లో కేటీఆర్ ఫోన్ కాల్ పోయిన తర్వాతే ఇక్కడ నరేందర్ రెడ్డి గారు వారి కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఉసిగొలిపి కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డారు. కాబట్టి దీంట్లో మొదటి ముద్దాయి కేటీఆర్ఏ. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దీంట్లో ఎవరిని కూడా వదలడానికి వీల్లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకున్నాడు ఎవరైనా నేరస్తుడే. కేటీఆర్ దీంట్లో భాగం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద నిష్పక్షపాతంగా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవాల్సిందే. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంప్రమైజ్ లేదు, సంక్షేమ ఫలాల పంపిణీ విషయంలో కాంప్రమైజ్ లేదు. ఇలాంటి శక్తులు, నాయకులు ఎవరొడ్డొచ్చినా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఆగదు, సంక్షేమం ఆగదు. ఒడ్డొస్తే చర్యలు కూడా తప్పవు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అక్కడ జరిగిన దాడి సంఘటనలో ఆ ప్రాంతవాసులు గారు అక్కడ వాళ్ళకు భూములు లేవు, వారికి నొప్పేంటి, బాధేంటి? రైతులు గారు ఎందుకు దాడికి పడవలసిన అవసరం వచ్చింది? ఇప్పుడు నా భూమి పోతుందంటే నేను బాధపడేనా, కోపానికి గురైతే గురి కావచ్చు. నాకు భూమి లేదు, నేను రైతును కాదు, అక్కడ నాకు సంబంధం లేదు. సో అలాంటి వ్యక్తులు దాడి చేశారంటే కుట్ర, ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే తంత్రంలో మార్గంగానే జరిగింది. తప్పకుండా ప్రభుత్వం దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఫార్ములా విషయంలో డబ్బులు నొక్కేశారు. కేటీఆర్ ఈ ఫార్ములా విషయంలో డబ్బులు లావాదేవీలు జరిగినట్టుగా, ఇది డబ్బులు చేతులు మారినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొమ్ముని ఒక పద్ధతి పాటు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా కాజేస్తే ఇంకా ఊరుకోవాలా? ప్రజలు మమ్మల్ని ఎందుకు అధికారులు తీసుకొచ్చారు? వీళ్ళ దోపిడిని అరికట్టాలని కదా, వీరు దోచుకున్న సొమ్మును తిరిగి రాబట్టాలని కదా. మరి అలా సొమ్ము దోచుకొని బాజాప్తా దాంట్లో స్పష్టమైన తర్వాత కూడా చర్యలు ఉండకుంటే ప్రజలు మమ్మల్ని క్షమించారు కదా. ఈ ఫార్ములా రేస్ కార్యక్రమంలో కేటీఆర్ హస్తం ఉంది, ఆయనే ఒప్పుకున్నాడు. ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదు, డబ్బులు డ్రా అయినాయి. ఇది ప్రభుత్వ సొమ్ము. ఎవరు జాగిరాన్ని మీరు డబ్బులు డ్రా చేశారు, ఎవరు జాగిరాన్ని మీరు డబ్బులు ఇచ్చినారు? ఒక ప్రైవేట్ కంపెనీకి. ప్రభుత్వ సొమ్ము కాజేసిన దాంట్లో కేటీఆర్ ఇరికిపోయినారు కాబట్టి చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చాలా తప్పు. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది?
అభివృద్ధి అంతా కూడా కేంద్రీకృతమై హైదరాబాద్ లో జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. మా ఉద్దేశం అభివృద్ధి అనేది నలుమూలలో వ్యాపించాలి, రాష్ట్రం మొత్తంగా అభివృద్ధి జరగాలి. ఒక హైదరాబాద్ లోనే కాదు, అటు ఆదిలాబాద్ లో కానీ, ఇటు ఖమ్మంలో కానీ, ఇటు కొడంగల్లో కానీ ప్రతి చోట ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరగాలి. అమెరికాను చూసి నేర్చుకుందాం మనం. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి కాబట్టి రకరకాల క్లస్టర్లు విభజించి అక్కడ అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇది కూడా గ్రీన్ ఫార్మాస్ క్లస్టర్. ఇది ఇక్కడ పొల్యూషన్ కు తావు ఉండదు. పొల్యూషన్ కు తావు లేనప్పుడు మీ బాధ ఏంటి? అందులో 90% పైగా రైతులు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకొని భూములు ఇచ్చిన తర్వాత ఈ నలుగురు చిల్లర వేషాలు వేస్తా ఉంటే మిగతా 90% నష్టం జరుగుతుంది కదా.